ఇప్పుడు ఒక 25 years బ్యాక్ October 5th రిలీజ్ అయిన శివాని నేను యాక్చువల్గా ఫస్ట్ టైం చూసింది October 7th. అది కూడా నేను ఈవినింగ్ షో చూశాను. సో కరెక్ట్గా ఈ టైంకి నేను 25 years బ్యాక్ ఐ వాజ్ ఇన్ ద థియేటర్ వాచింగ్ శివ. శివ చూసినటువంటి కొన్ని లక్షల కోట్ల మంది ప్రేక్షకుల్లో నేను ఒకడిని. అంతకు మించి నాకు వేరే ఏ అర్హత కూడా లేదు యాక్చువల్గా ఈ డాక్యుమెంటరీ చేయటానికి. గత 25 ఏళ్లుగా ద ఫిల్మ్ హ్యాస్ సీన్ మిరేడ్ ఆడియన్స్. 25 ఏళ్ళు అప్పుడే అయిపోయాయా అని అందరికీ అనిపిస్తున్న క్షణంలో ఇట్ వాజ్ ఎ వెరీ స్పెషల్ ఫిలిం ఫర్ మీ ఆల్సో యాజ్ ఎ రైటర్ అండ్ యాక్టర్. ఫస్ట్ షాట్ చేసిన ఉత్తర క్షణం భవానీ హౌస్లో నేను నిలబడి ఉంటాను. ఇలాగా ఎవరో భవానీని కలవడానికి వస్తాడు. ఒకటే డైలాగ్ చిన్నది, ఏంటి అని అనగాలి. నేను ఆ వాకింగ్లో ఆ ఏంటి అనేది మర్చిపోయా. వచ్చి దగ్గరికి వచ్చి అన్న కట్ ఓకే అన్నాడు. నేను డైలాగ్ మర్చిపోయా. డైలాగ్ ఎందుకు, అక్కడ కన్వే అయిపోయింది కదా. ఇంక వెంటనే ఓ పని చేయండి, మీరు పెన్ను మూసేయండి అన్నాడండి వర్మ. సో ఇట్స్ గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ. ఇప్పటికి కూడా మొన్న అయినట్టు ఫస్ట్ మా ఇంట్రడక్షన్లో చెప్పినట్టు. సో నేను ఐ రోట్ 4 lines ఆన్ మై ఎక్స్పీరియన్స్. అది చదివేసేసి పాతికేళ్ల క్రితం పరమ కొత్త ట్రెండ్ శివ, 25 ఏళ్ల క్రితం పరమ కొత్త ట్రెండ్ శివ, ఇంకా కొనసాగుతోంది వర్మగారి హవా. నాగార్జున తెంపినట్టి ఆ సైకిల్ చైను, నాగార్జున తెంపినట్టి ఆ సైకిల్ చైను, ఫైటింగులు జరుగుతుంటే కురిసిన ఆ రైను, కిడ్నాపులు చేస్తుంటే మధ్య నుంచి ట్రైను. హ్యాట్స్ ఆఫ్ టు ఆర్జీవి, ఎంత గొప్ప బ్రెయిను. థ్యాంక్ యూ. శివ తలుచుకుంటే నాకు అసలు ఆ సినిమా నేను ఎలా చేశానో కూడా నాకు తెలియదు. అంత తొందరగా అయిపోయిందండి. ఒక్క రోజు యాక్ట్ చేశాను. శివ గురించి చెప్పాలంటే వితౌట్ రాము గారు అండ్ నాగార్జున గారు ఐ థింక్ ఇట్ డజంట్. రాము గారిని పొగడాలంటే చిన్న భయం అండి. అంటే ఆయన పొగడకుండా ఉండలేము. ఆయన పొగడాలంటే వచ్చిన గొడవ ఏంటంటే ఆయన గురించి ఆయన కరెక్ట్గా తెలుసు. ఎక్కువ పొగిడామనుకోండి వీడు అనవసరంగా నన్ను ఎక్కువ పొగుడుతున్నాడు అనుకుంటారు. తక్కువ పొగిడామనుకోండి వీడేంటి మనం ఉన్నదానికని తక్కువ పొగుడుతున్నాం అనుకుంటారు. సో అందుకని నాకు టెన్షను. రాము గారి గురించి ఒక ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్ట్ అడిగారండి, వాట్ ఈస్ దట్ యూ డోంట్ లైక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే హీ సెడ్ ఐ కీప్ ఆన్ చేంజింగ్ మై డెసిషన్స్. అదే జర్నలిస్ట్ మళ్ళీ అడిగాడు, వాట్ ఈస్ దట్ యూ లైక్ అబౌట్ యువర్ సెల్ఫ్? హీ సెడ్ ద డెసిషన్స్ విచ్ ఐ కీప్ ఆన్ చేంజింగ్. నాకు గ్యాప్ దొరికితే మా ఊరు వెళ్తాను, షూటింగ్ గ్యాప్ దొరికితే అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తాను. ఇది మా అమ్మ నాన్నల మీద ఒట్టు. షూటింగ్ లేకపోతే భయం వేస్తుంది నాకు, ఏమైపోద్ది రేపు ప్రొఫెషన్ ఏంటి అన్నట్టు. కానీ అన్నపూర్ణ స్టూడియోకి వస్తే నాకు ఒక కిక్ వస్తుంది. ఫుల్ రౌండ్ కొట్టేస్తే మళ్ళీ శివ స్టార్ట్ అయినట్టు, మళ్ళీ ఇండస్ట్రీకి వెళ్తున్నట్టు ఇవన్నీ వస్తాయి. నాకు రాము గారిని పరిచయం చేసింది నడిమిటి నరసింహరావు గారు. రాము గారి నుండి ఫోన్ వచ్చింది నాకు. శంకర్మఠలో ఉండేవాడిని. అన్నపూర్ణ స్టూడియోకి రావాలి, ఒక కుర్రాడు కావాలంటే, సార్ అన్నపూర్ణ స్టూడియోకి వస్తాను కానీ సార్ అక్కడ గేట్ దగ్గర నాగార్జున చూడడానికి వస్తావు సార్, కొట్టారండి సెక్యూరిటీ గార్డ్స్ అని అంటే, లేదు నేను చెప్తాను, ఫస్ట్ చూడడానికి వచ్చాను సార్ మిమ్మల్ని అక్కడికి. చల్ అని అన్నారు. రాము గారు నేను చెప్తానులే అన్నారు. సో అలా రాము గారు రావడం, రాము గారిని కలవడం, తర్వాత రాము గారి దగ్గర అసిస్టెంట్ ఎడిటర్గా జాయిన్ అవ్వడం. ఒక తెలుగు సినిమా చరిత్రలో చరిత్ర సృష్టించిన శివ సినిమా, నాగార్జున గారు లేకపోతే శివ లేదు సార్, రాము గారు లేరు, మేమెవ్వరం లేదు సార్, ఈ లైఫ్ లేవు, ఏమీ లేవు సార్. చాలా హ్యాపీగా ఉంది. శివ మా ఉత్తేజ అన్నట్టు అందరూ స్కూల్ పిల్లలు అందరం ఒక టీమ్గా వర్క్ చేసి, అంటే మాకేం తెలియదు అప్పుడు టీం అంటే, ఏదో చెప్పారు చేసేసాం. మొన్న రాము గారు ఫోన్ చేసి నువ్వు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చావు, గుట్టక మింగావు, ఆ షాటు శివలో ఉన్న షాటు రెండు కలిపేస్తూ ఎగ్జాక్ట్గా అలాగా ఉన్నావు బ్రహ్మాజీ, నేను షాక్ తిన్నాను, చాలా బాగుందంటే దాని అర్థం 25 ఏళ్ళ నుంచి ఇప్పటివరకు ఎదగలేదు నా యాక్టింగ్లో, సేమ్ క్లోజప్, ఏం ఇంప్రూవ్మెంట్ లేదు కదా సార్ అన్న. లేదు బ్రహ్మాజీ, మెమరీ, ఎమోషన్ మెమరీ అంటారు దాన్ని, నువ్వు అదే ఎగ్జాక్ట్గా తీసుకోవచ్చు. కాదు సార్, ఏమి డెవలప్ అవ్వలేదు, ఇది మాత్రం నిజమని చెప్పా.
ఇండియన్ సినిమాకి షోలే ఒక టెక్స్ట్ బుక్ అయితే తెలుగు సినిమాకి శివ ఒక టెక్స్ట్ బుక్. ఇవాళకి కూడా పెద్ద డైరెక్టర్లు అయ్యామా, చిన్న డైరెక్టర్లు అయ్యామా, ఫ్లాప్ డైరెక్టర్లు అయ్యామా, హిట్ డైరెక్టర్లు అయ్యామా అనేది మర్చిపోతే ఇవాళకి ప్రతి సీను, ప్రతి షాటు, ప్రతి క్యారెక్టర్, ఆర్టిస్ట్ని డీల్ చేసే విధానం, టెక్నీషియన్స్ని డీల్ చేసే విధానం, స్పాట్లో ఆఫీసులో మాట్లాడుకున్నది స్పాట్లో విజువల్స్గా కన్వర్ట్ చేస్తున్న విధానం, ఇట్లా అన్నిటికీ వెనకాల మా బాస్ ఎప్పుడు కనపడుతూ ఉంటారు. నాగేశ్వరరావు గారు నన్ను ఒక యాడ్ ఇమ్మన్నారు పేపర్లో. నా మొదటి చిత్రం ఆదరించినందుకు కృతజ్ఞతలు చెప్తా, ఒక యాడ్ ఈ బాబు అన్నారు. అంటే వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్పాలి కానీ నేను ఎందుకు చెప్తాను అంటే నేను సినిమా బాగా తీయబోతే వాళ్ళు చూడరు, తీస్తే చూస్తారు. సో దట్స్ ద రీజన్. ఎనీవే, జోక్స్ అపార్ట్, సీ ఐ బిలీవ్ దట్ ఒక సినిమా ఫెయిల్ అయినప్పుడు అది కేవలం డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ. హిట్ అయినప్పుడు టీంలో ప్రతి ఒక్కరిది దాని కాంట్రిబ్యూషన్ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే డైరెక్టర్ విజన్ని ఒకళ్ళు నమ్మి ఫాలో అయ్యి దాన్ని ఎన్హాన్స్ చేస్తున్నారు. సో శివ అనేది రామ్ గోపాల్ వర్మ తీసాడు, ఒక సంచలనం చేశాడు అనేది తెలియని వాళ్ళు చెప్తారు. ద యాక్చువల్ ట్రూత్ ఇస్ మెనీ పీపుల్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్. అండ్ కాంట్రిబ్యూషన్ అనేది నేను ఎలా మెజర్ చేస్తానంటే, నేను ఒకటి అనుకుంటాను, అనుకున్న దాన్ని ఒక యాక్టరా, ఒక మ్యూజిక్ డైరెక్టరా, ఒక కెమెరామ్యాన్, ఒక ఎవరు ఎంత ఎన్హాన్స్ చేశారా అనేది నాకు ఒక్కడికే తెలుస్తుంది. ఎందుకంటే నా విజన్తో కంపారిజన్ ఉంటుంది. అది అప్పటి అన్ని ఎలిమెంట్స్ కలిసి ఒక సినిమా అనేది వస్తుంది. సో ఆన్ దిస్ అకేషన్ సమ్ పీపుల్ ఆర్ నాట్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ రఘువరన్, ఫర్ ఇన్స్టెన్స్ రఘువరన్ నాకు ఇంకా గుర్తుంది. మేము ఫస్ట్ సీను గొల్లపూడి మారుతిరావుని మర్డర్ చేసే సీన్ తీసినప్పుడు ఆ రోజుల్లో రఘువరన్కి కొంచెం డ్రగ్స్ మీద ఉంటాడన్న ఒక రెప్యుటేషన్ ఉండేది. సో తను నేను షార్ట్ లైట్ రెడీ చేస్తా ఉంటే అక్కడ గొల్లపూడి మారుతిరావు కూర్చున్నారు అక్కడ. సో రఘువరన్ ఇలా కత్తి పట్టుకుని ఇలా తిప్పుతున్నాడు. అంటే గొల్లపూడి మారుతిరావు నన్ను రమ్మని, అది కొంచెం అంటే మరీ కొంచెం అంటే నేను చూసి రఘుని పిలిచాను. రఘు నేను మెల్లగా చెప్పాను, నేను కొంచెం భయపడుతున్నాను రఘు, చూడొద్దాను. నేను రఘువరను, ఇది రామ్ గోపాల్ వర్మ చెప్తున్నాడు, కొంచెం చూడండి. ఇప్పుడు నాగార్జున గొల్లపూడి మాత్రం రామ్ గోపాల్ వర్మ చెప్తున్నాడు. అంటే ఇప్పుడు తన లాంగ్ షాట్లో తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రాము చెప్తున్నాడు, చంపేమని చెప్తున్నాడు. అంటే ఈడు ప్యాషనేటు, ఆడు ప్యాషనేట్, వీళ్ళేదో ఇద్దరు కలిసి నన్ను చంపేస్తా అని హీ రిఫ్యూజ్ టు కమ్ ఇన్ టు ద షాట్ ఇఫ్ ద నైఫ్ వాజ్ దేర్ ఇన్ ద హ్యాండ్. సో మేము మేనేజ్ చేసి లాంగ్ షాట్ క్లోజప్లని పెట్టి డమ్మీ నైఫ్ పెట్టి వి ట్రై టు డూ సంథింగ్ యూనో. అండ్ సిమిలర్లీ ఇళయరాజా గారు ఒక అయిపోయిన తర్వాత అంటే నీకు ఒక ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఆయన దగ్గర నేర్చుకుంది. ఇప్పుడు కాలేజ్ ఫైట్ కానీ యాక్షన్ సీన్స్లో ఒక రకమైన ప్యాథోస్ పెట్టి యాక్షన్ సీక్వెన్స్లో ప్యాథోస్ మ్యూజిక్ అనేది నాకు తెలిసి ఆల్మోస్ట్ శివ ఫస్ట్ అయి ఉంటుంది. నేను ఏంటి సార్ ఇదేంటి అంటే, పిల్లలు చదువుకోవడానికి వచ్చారు పాడైపోతున్నారని నాకు బాధతో పెట్టాను మ్యూజిక్ అన్నారు. అలాంటి ఇంటర్ప్రిటేషన్ నేను ఇప్పుడు ఏం లేదు నా లైఫ్లో. అండ్ విచ్ ఇస్ వై ఇట్ ఈస్ సో టచింగ్. ఇప్పుడు అంటే ఎంత హార్డ్ పవర్ఫుల్ మ్యూజిక్ కూడా ఆల్వేస్ ఇట్ ఈస్ లేస్ విత్ సమ్ ఎమోషనల్ మెలడీస్ విచ్ ఇస్ యాక్చువల్లీ వాట్ కాజ్ దట్ వెరీ మెమరబుల్ మ్యూజిక్ ఫర్ సో మెనీ ఇయర్స్. ఇంకా బిలీవ్ చేసినప్పుడు నాకు వంశీని బిలీవ్ చేయలేదు సినిమా, తను ఇందాక చెప్పాడు. కానీ బిలీవ్ చేయకపోయినా తన ఎఫర్ట్ నాకు ఇప్పటికీ సుజాత థియేటర్లో మిక్సింగ్ జరుగుతున్నప్పుడు అసలు మేము ఒక నియర్లీ 6-7 days నిద్రపోయేవాళ్ళం కాదు. అంటే నేను కొంచెం అన్నా, వంశీ 4 o'clock పనిచేసి ఒక సుజాత థియేటర్లో మూల పడుకుని ఉండేవాడు జస్ట్ ఒక 20 minutes 30 minutes. ఐ రిమెంబర్ ఆ విజువల్ వంశీ ఎంతవరకు నేను మర్చిపోలేదు. And even whatever you thought your contribution and supporting me and seeing that the film happens in time, I really want to thank you for that. ఇప్పుడు శివనాగేశ్వరరావు నాకు మోస్ట్ డిస్కరేజింగ్ టీంలో తనే. నేను ఫస్ట్ కెమెరా ఇలా టిల్ట్ ఒక
బోర్డ్ సజెషన్లో కాలేజ్ చూపిస్తా ఇలా క్రేన్ డౌన్ అవుతుందని చెప్పాను. అంటే రాము 24 feet క్రేన్ దొరకపోవచ్చు ఆ టైం కానీ వాడు. అంటే నేను ఏ షార్ట్ డిస్క్రైబ్ చేసినా అది ఎందుకు అవ్వదో అది ఫస్ట్ చెప్పి ఉన్నారు. కానీ దాని మూలాన ఒక లాభం ఏం జరిగిందంటే అలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ నాకు తెలియవు కాబట్టి మీ మూలాన ముందు నుంచే ప్లాన్ చేసి పెట్టడం జరిగింది. సో సిమిలర్లీ ఐ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక ఏదైనా ఒకటి ఆలోచించినప్పుడు ఒక ఐడియా ఉంటుంది. ఒక ఐడియా అనేది ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటుంది. చాలామంది డైరెక్టర్లు అవుదామని పనిచేసే వాళ్ళు ఉంటారు, దోస్ పీపుల్. కానీ ఎంత ఆలోచించి ఎంత ప్లాన్ చేసినా సెట్కి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ అనేవాడు కేవలం హీ కెన్ టెల్ ఎ థియరీ, హీ కెన్ టెల్ వాట్ హీ హ్యాస్ ఇన్ మైండ్ ఇన్ థియరీ. బట్ ఒక యాక్టర్ ఇంటర్ప్రిట్ చేసి ఆ క్యారెక్టర్ని లైవ్ చేయటానికి, అంటే ఇప్పుడు అమలా సటిలిటీలో నాగార్జునతో నడుస్తా జస్ట్ అలా చేయి పెట్టి అంత కైండ్ ఆఫ్ ఎ సటిల్ రొమాంటిక్ సీన్స్ అండ్ హ్యూమర్ అనేది అసలు ఆ టైంలో అసలు ఇంపాసిబుల్. అది అమలా న్యాచురల్ పర్సనాలిటీలో అవుతుంది. షీఈ్ వన్ ఆఫ్ షీఈ్ ద ఓన్లీ న్యాచురల్ లుకింగ్ హీరోయిన్ ఫర్ మీ. ఎవ్రీ వన్ ఈజ్ మేడ్ అప్. సో ఆ కైండ్ ఆఫ్ ఎ గర్ల్ నెక్స్ట్ డోర్ అనేది పర్టిక్యులర్ క్యారెక్టరేషన్ ఐ థింక్ ఇస్ ఫ్యాంటాస్టిక్ అండ్ దట్ కేమ్ బికాస్ ఆఫ్ హర్ పర్సనాలిటీ. ఇప్పుడు నేను ఒక థియరిటికల్గా చెప్పడానికి నేను ఒక ఆర్టిస్టు అండ్ షీ బీయింగ్ ఆల్మోస్ట్ హర్ సెల్ఫ్, అంటే తను యాక్ట్ చేసిందా లేకపోతే తనే ఉందా అనేది అంత డిఫరెన్స్. యాక్చువల్లీ అమలా ఐ థింక్ ఈజ్ యాజ్ మచ్ యాజ్ ఇన్ శివ. I think you played yourself, Amla, if at all I have to say.